యేసయ్యా. నీకసాధ్యమైనదేముంది సర్వాధిపతి యేసయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. మరణపు ముళ్ళును విరచిన సర్వాధిపతి యేసయ్యా. మరణపు ముళ్ళును విరచిన సర్వాధిపతి యేసయ్యా. పాపిని క్షమించగలిగిన నిన్నే నమ్మినానయ్యా. పాపిని క్షమించగలిగిన నిన్నే నమ్మినానయ్యా. నీకసాధ్యమైనదేముంది సర్వాధిపతి యేసయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. గాలిని నిమ్మలపరచిన సర్వాధిపతి యేసయ్యా. గాలిని నిమ్మలపరచిన సర్వాధిపతి యేసయ్యా. సృష్టిని శాసించగలిగిన నిన్నే నమ్మినానయ్యా. సృష్టిని శాసించగలిగిన నిన్నే నమ్మినానయ్యా. నీకసాధ్యమైనదేముంది సర్వాధిపతి యేసయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. దీనుల చింతను నిలిచిన సర్వాధిపతి యేసయ్యా. నిలిచిన స్వస్థత చేకూర్చగలిగిన నిన్నే నమ్మినానయ్యా. స్వస్థత చేకూర్చగలిగిన నిన్నే నమ్మినానయ్యా. నీకసాధ్యమైనది ఏముంది సర్వాధిపతి యేసయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. చచ్చిన సయ్యా. చచ్చిన అధిపతి యేసయ్యా. నిత్య జీవమును చూపిన నిన్నే నమ్మినానయ్యా. నిత్య జీవమును చూపిన నిన్నే నమ్మినానయ్యా. నీకసాధ్యమైనదేముంది సర్వాధిపతి యేసయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. అంటే నాన్న పాడిన పాట రీతిగా నిజంగా ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరకు మనం వచ్చాము. ఆయనకు సాధ్యమైంది ఏది లేదు కనుక మన అసాధ్యాలన్నిటినీ సుసాధ్యాలు చేయించుకోవడానికి ప్రభు సన్నిధికి మనం రావాలి. ప్రార్థనలో ఆయన చేయలేనిది ఏది లేదు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తానన్నాడు. ఆయన్నే నమ్ముకున్నాం, అన్ని విషయాలకు ఆయన నమ్ముకున్నాం. ప్రతి చిన్నదానికి ఆయన మనం నమ్ముకున్నాం. ఆయనే మనకు సమస్తమై ఉన్నాడు కనుక ఆయన మనకు ఇచ్చే దాతగా ఉన్నాడు. ప్రతి స్టాంజాలో మనం విన్నాం కదా, అన్నిటికీ నేనే నమ్మి ఉన్నానయ్యా, నిన్నే నమ్మి ఉన్నానయ్యా, నా నిరీక్షణ నీలో ఉందని. నిరీక్షణతో విశ్వాసంతో మనం ప్రార్థన చేయడానికి వచ్చి ఉండగా మరి ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలో వాక్యానుసారంగా చెప్పడానికి సోదరి కొటారి ఎస్తేరు సిద్ధంగా ఉన్నారు కనుక ప్రార్థనకు రావాల్సిన వాళ్ళందరూ రావాలని మనవి చేస్తున్నాం. సెలవు దినాలే కానీ మరి ఎందుకు చాలా మంది రాలేదు. 9 గంటలకు తెలియదు. అంతకుముందు ప్రేయర్కి వచ్చిన వాళ్ళు కూడా విజిట్ అయినట్టు ఉన్నారు. మరి గమనించుకోండి ప్రియులారా, అందరికీ ఫోన్ చేసి నడిపించమని మిమ్మల్ని కోరుతున్నాము. ఇప్పుడు సోదరి వాక్యాన్ని మనకు ధ్యానంలోకి నడిపిస్తారు. కంటిన్యూ చెప్పండి. ఓకే.
ఈరోజు ఆహ్, ప్రభువు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మనం స్తుతించాలి. మరన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రార్థన. మరి ప్రార్థన ద్వారానే మనము ఏదైనా కూడా జయించుకోగలము. సో, ఈరోజు వాక్య ధ్యానం నుండి రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము మనము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, కృపామయ మీ పాదాలకు వందనాలు నాయనా. ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభువా, మరి మా అనుదిన తండ్రి ప్రభువా, మా యొక్క సమయంలో తండ్రి ప్రభువా, మేము మా యొక్క జీవితంలో ఎన్నో విషయాలలో తండ్రి ప్రభువా, మీ పాద సన్నిధికి వచ్చి మేము ప్రార్థిస్తూ ఉంటాం. అయితే నాయనా ఈరోజు ప్రత్యేకించి నాయనా మరి ప్రభువా, మరి ఉపవాస ప్రార్థనను తండ్రి ప్రభువా ఈ రీతిగా నాయనా ఏర్పాటు చేసుకొని మరి తండ్రి అనేక మంది ప్రార్థిస్తూ ఉండగా నాయనా తండ్రి మా ప్రార్థనలు మీరు ఆలకించే దేవుడైనందుకు మీకు వందనాలు. ప్రభువా, మా ప్రార్థనలకు ఇంకనూ తండ్రి బలము చేకూరినట్లుగా నాయనా ప్రార్థించడానికి ఆసక్తి పుట్టినట్లుగా మా ప్రార్థన ద్వారా ఎన్నో మేము జయించుకోవచ్చని తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరు గ్రహించు రీతిగా లేఖన భాగములలో నుండి తండ్రి ప్రభువా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మరి మాట్లాడే నేను తండ్రి ఎందుకు పనికిరాని దానను ప్రభువా, నాయనా మరి తండ్రి అందరికంటే జ్ఞానహీనురాలను ప్రభువా, దయచేసి మీ జ్ఞానంతో నింపండి నాయనా, మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభువా. దయచేసి మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా మీరు బలపరచుమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ముందు నా సమయాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. వ్యర్థమైన మాటలు నా నోటికి రాకుండా మీరు కృప చూపించమని ప్రభువా మీరే సహాయం చేయమని, చదవబడిన వాక్యాన్ని మీరు దీవించండి. మా అందరికీ తండ్రి ప్రభువా మీరే విరిచి వడ్డించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున అతి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 మనం చదువుకున్నటువంటి ముఖ్య భాగంలో మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్త మరి రాజు దగ్గర ఇశ్రాయేలు రాజుకు ఒక వర్తమానం పంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజు నాకు వర్తమానం చేసెను అని మనం చదువుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు రాజు అసలు వస్త్రములు ఎందుకు చింపుకున్నాడు? ఎందుకు ఆయన ఇక్కడ మరి ఒక రాజు తన వస్త్రములు చింపుకోవడానికి గల కారణం ఏంటి అని మనం వాక్యంలో ధ్యానం చేసినట్లయితే మనందరికీ తెలుసు. అయినా కూడా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి మనము మరి కొంత వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. మరి మొట్టమొదటిగా 5వ అధ్యాయము మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ఇక్కడ నయమాను గురించి రాయబడింది. ఈ నయమాను ఎటువంటి వాడు అని మనం చూసినట్లయితే అతడు మరి సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇక్కడ మరి నయమానును దేవుని ఎరుగని వ్యక్తి, కానీ దేవుడే యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసెను అతని చేత. అంటే దేవుని ఎరుగకున్నప్పటికీ నయమాను జీవితంలో దేవుని యొక్క ప్రమేయాన్ని మనం చూస్తున్నాం. నిజమే, ఈ లోకంలో మనం గమనించినట్లయితే మనతో మాత్రమే కాదు ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు మరి ఆయన కనిపెడుతూ ఉన్నారు.
ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా! మరి సమస్త పాపములను మోసుకొని పోవుచున్న మరి దేవుని గొర్రెపిల్లగా ప్రతి ఒక్క మనుష్యుని కొరకు, ప్రతి ఒక్కరి కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన మరి కనిపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కదా! ఇక్కడ మనం గమనించినట్లయితే మరి నయమానుకు కుష్ఠరోగం ఉంది. కానీ మరి ఆ కుష్ఠరోగి అయినటువంటి నయమానుకు దేవుడంట ఎక్కడికి పోయినా జయాన్ని ఇస్తూ ఉన్నాడు కదా! మరి అంత ఘనత పొందినటువంటి ఈ నయమాను కదా! మరి యజమానుని దృష్టికి ఎంతో ఘనుడుగా ఉన్నాడు. ఆ ఘనత ఎక్కడి నుండొచ్చింది? దేవుని కృప వల్లనే వచ్చింది. దేవుడే నయమానుకు సహాయం చేస్తూ వచ్చాడు కదా! మరి మన జీవితంలో గూడా మనం ఆలోచన చేసినట్లయితే మనము ఘనత పొందాలంటే అది మన వల్ల వచ్చేది కాదు కదా! మనుషుల వల్ల వచ్చేది కాదు. ఇక్కడ రాజు దృష్టికి మరి ఘనుడై ఉండడానికి నయమానుకు ఎవరు సహాయం చేస్తున్నారు? దేవుడే సహాయం చేస్తున్నారు కదా! కాబట్టి మనము కోరుకుంటే వచ్చేది కాదు ఘనత. దేవుడే మనకివ్వాలి. దేవుడే మనలను ఘనులుగా చేయాలి కదా! తర్వాత మనం గమనించినట్లయితే దయ పొందిన వాడుగా కూడా ఉన్నాడంట. నయమాను రాజు దృష్టికి దయ పొందిన వాడుగా ఉన్నాడు కదా! ఎస్తేరు విషయంలో గూడా మనం చూసినట్లయితే కదా! ఆమె హేగే దృష్టికి దయ పొందినదిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. రాజు దృష్టికి ఆమె దయ పొందినదిగా మనం చూస్తాం. ప్రజలందరి దృష్టికి ఆమె పొందినదిగా మనము చూడవచ్చనమాట కదా! కాబట్టి మరి ఆహ్, సమూయేలు గురించి కానీ, యేసుక్రీస్తు గురించి గాని మనం చూస్తే కదా! వారంట మనుష్యుల దయందు, దేవుని దయయందు వర్ధిల్లినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దయ పొందడం, ఘనత పొందడం ఈ 2 కూడా దేవుడు మనకు అనుగ్రహించాలి. కదా! మానవుల వల్ల జరిగేది కాదు కానీ, మనుషులు చెప్తే వచ్చేది కాదు కానీ, దేవుడే మనలను ఘనులుగా చేయాలి. దేవుడే అందరికీ మన మీద దయ పుట్టించాలి కదా! మరి మనం గమనించినట్లయితే ఈ 2 కూడా నయమాను జీవితంలో ఉన్నాయి. వాటితో పాటుగా నయమాను జీవితంలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఆయన కుష్ఠరోగి కదా! ఆయన కుష్ఠరోగి. కదా! ఈ కుష్ఠ రోగం అనేటువంటిది నయమాను జీవితంలో ఎట్లా ఉంది అంటే, నాకు ఘనత ఉంటే ఏం ప్రయోజనం? నేను అందరి దయను రాజు దయను పొందుకుంటే ఏం ప్రయోజనం? నేను కుష్ఠరోగిని అని మరి తన జీవితంలో మరి తను మరి ఎప్పుడు మరి బయట ఎంతో పరాక్రమవంతునిగా ఎంతో గొప్ప గొప్ప యుద్ధాలు చేసి సిరియా దేశానికి మరి ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా తన ఇంటికొచ్చిన తర్వాత మరి తన భార్య ఎదుట ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఒక రోగిగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. నిజమే. ఆత్మీయంగా కూడా నయమాను దేవుని దయ పొందుకుంటున్నాడు. దేవుడు అతన్ని ఘనపరుస్తున్నాడు. కానీ ఆయన జీవితంలో పాపం అనేటువంటి కుష్ఠరోగం ఉంది. కదా! అయితే ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దాం. మరి మన జీవితంలో కూడా మరి పాపం అనేటువంటి కుష్ఠరోగం మనలో ఉందా? అయితే మరి మనం గమనించినట్లయితే ఆ పాప రోగాన్ని, ఆ కుష్ఠ రోగాన్ని మనం తీసివేసుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నారు కదా! మరి ఆ సమయంలో ముఖ్యంగా ఈరోజు నా ధ్యానం ఇది కాదు కానీ, ముఖ్యంగా మనం గమనిస్తే ఇద్దరు వ్యక్తుల గురించి ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం గమనిస్తే కదా! ఇశ్రాయేలు చిన్నది. ఇశ్రాయేల్ సమస్యకున్న కుష్ఠరోగం సమస్య. కదా! నయమానుకున్న కుష్ఠరోగం సమస్య. ఈరోజు మన జీవితంలో కూడా ఏ సమస్య అయినా ఉండొచ్చు. ఏ సమస్య అయినా ఉండొచ్చు. కదా! కానీ మరి మనము ఎవరిలాగా స్పందిస్తున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఇశ్రాయేలు చిన్నదానిలాగా ప్రతిస్పందిస్తున్నామా? లేకపోతే ఇశ్రాయేలు రాజులాగా ఉన్నామా అనేటువంటిది మనల్ని మనం ఈరోజు పరీక్ష చేసుకుందాం. సరే మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఇశ్రాయేలు చిన్నది మరి చిన్నదాని జీవితంలో ఉన్నదేంటి? రాజు జీవితంలో ఉన్నదేంటి? కొన్ని మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 5వ అధ్యాయము 1 వచనంలో మనం చూసినట్టుగా
ఈయన పరాక్రమశాలి. కానీ అతనికేముంది? కుష్ఠరోగం ఉంది. కదా! కుష్ఠరోగము ఉంది. ఈ ఈ నయమాను యొక్క భార్యకు కదా! రెండో వచనంలో మనం చూసినట్లయితే సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగుని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక్కడ ఇశ్రాయేలు చిన్నది నయమాను భార్యకు పరిచర్య చేసేదిగా ఉంది. కదా! అయితే మరి అటువంటి సమయంలో అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. కదా! ఈ మాటలు చెప్తున్నది ఇశ్రాయేలు చిన్నది. కదా! ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మరి ఆ చిన్న పాప మరి తను డైరెక్ట్‌గా చూసిందో లేకపోతే తన భార్య బాధపడుతూ ఉండగా మరి ఆమె షేర్ చేసుకుందా మనకు తెలీదు కానీ మొత్తం మీద ఇశ్రాయేలు చిన్నది సమస్యను ఎరిగిన చిన్నదిగా మనకు కనిపిస్తా ఉంది. సమస్యను ఎరిగిన చిన్నది. ఏంటి సమస్య? నయమాను కుష్ఠరోగం కదా! నయమాను కుష్ఠరోగం అనేటువంటిది ఒక సమస్య. ఆ సమస్యను ఇశ్రాయేలు చిన్నది ఎరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇదే ఇశ్రాయేలు రాజు గురించి మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు రాజుకు కూడా రాజు కూడా మనం ఇక్కడ 7వ వచనంలో చూద్దాం. ఇశ్రాయేలు ఆహ్, లేదా 6వ వచనం. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. అంటే ఇక్కడ రాజుకు కూడా సమస్య తెలిసింది. కదా! ఇశ్రాయేలు రాజు సమస్య తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు చిన్నది సమస్య తెలుసు. కదా! అయితే మరి మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు చిన్నదేమో వాళ్ళ ఇంట్లో పరిచర్య చేస్తూ, తన భార్యకు పరిచారం చేస్తూ ఆ సమస్యను తెలుసుకుంది. కదా! అయితే ఇక్కడ ఇశ్రాయేలు రాజేమో మరి సిరియా రాజు పంపించినటువంటి పత్రిక ద్వారా మరి నయమాను ఆ యొక్క సమస్యను గ్రహించినట్టుగా మనం చూస్తా ఉన్నామనమాట. సో, ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు. ఇశ్రాయేలు చిన్నదుంది. ఇశ్రాయేలు రాజున్నాడు. ఇద్దరికీ సమస్య తెలిసిపోయింది. ఇద్దరికీ సమస్య తెలిసిపోయింది. సమస్య ఏంటి అంటే నయమాను యొక్క కుష్ఠరోగం కదా! అయితే మనం గమనించినట్లయితే తర్వాత ఈ యొక్క మూడవ వచనంలో మనం గమనిస్తే అది అంటే ఇక్కడ ఇశ్రాయేలు చిన్నది. షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రవక్తను ఎరిగిన చిన్నదానిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కదా! సమస్య తెలుసు చిన్నదానికి. ప్రవక్త కూడా తెలుసు చిన్నదానికి. కదా! ఇశ్రాయేలు చిన్నది. వయసులో చిన్నది. కదా! ఒక బానిస. ఒక పరిచారకురాలు. కానీ ఆ పాపకి సమస్య తెలుసు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త గూడా తెలుసు. కదా! అయితే రాజు దగ్గర మనం వచ్చినట్లయితే రాజు ఏం చేస్తున్నాడో చూడండి. 7వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును, బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుటకు నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము ఇతడెట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే రాజు ప్రవక్తను ఎరుగని రాజుగా కనిపిస్తా ఉన్నాడు మనకు. కదా! ప్రవక్తను ఎరుగని రాజుగా కనిపిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజు ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలడు. ఒక కుష్ఠరోగాన్ని స్వస్థపరచడం అనేది ఆయనకు పెద్ద సమస్య కాదు అన్న విషయం ఎరుగని రాజుగా ఉన్నాడు. కదా! ఇశ్రాయేలుకు అధిపతి, ఇశ్రాయేలుకు రాజు. మరి తన రాజ్యంలో ఎటువంటి వ్యక్తులున్నారు? మరి ఎవరు ఏం చేయగలరు? అవన్నీ కూడా ఒక రాజుగా తెలిసుండాలి. కానీ అతనికి తెలీదు. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక చిన్న బిడ్డకి తెలుసు, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ప్రతి సమస్యను బాగు చేయగలడు. ఆ ప్రవక్త ప్రతి అనారోగ్యమును బాగు చేయగలడు. ఆ ప్రవక్త కుష్ఠరోగమును స్వస్థపరచగలడు. ఆ ప్రవక్తకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇందాక మనం పాడుకున్నట్లుగా. కదా! నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదు. కదా! దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏదీ లేదు. మరి జీవము కలిగినటువంటి దేవుని కలిగిన
ఇశ్రాయేలీయులలో కదా ఒక ప్రవక్త ఉన్నాడన్న సంగతి కూడా గ్రహింపలేని లేదా ఎరుగని రాజుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంత విచిత్రమో చూడండి కదా! వయసులో పెద్దవాడు, హోదాలో పెద్దవాడు, ఒక అధిపతి, మరి ప్రజలందరినీ పరిపాలించేవాడు, ప్రజల యొక్క నాడి తెలియవలసినటువంటి వాడు. అయితే ఆ రాజుకు ప్రవక్త ఉన్నాడన్న సంగతే తెలీదు కదా! ప్రవక్త బాగు చెయ్యగలడన్నటువంటి సంగతే తనకు మరి జ్ఞాపకం రావడం లేదు. ఏం చేస్తున్నాడంట, సిరియా రాజు ఇక్కడ పత్రికనైతే రాసి పంపించాడు. నీవు నా యొక్క మరి సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగం నువ్వు బాగు చేయాలి అన్నాడు. కానీ అక్కడ విషయం ఏంటో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఆ చిన్న పాప ఏం చెప్పింది? ఆ యజమానురాలికి చెప్పిన విషయం ఏంటి? ఆ ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అని చెప్పింది. అంటే డీటెయిల్డ్‌గా చెప్పింది ఆ పాప. ఏం చెప్పింది? మా దేశంలో, ఇశ్రాయేలు రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఆయన మరి ఎటువంటి వారినైనా బాగు చేయగలడు. కాబట్టి నా ఏలినవాడైనటువంటి, నా యజమానుడైనటువంటి నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికెళ్తే ఆయన బాగు చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలని నేనెంతో కోరుకుంటున్నాను అని ఆ చిన్న పాప చెప్పింది. కదా! అదే మాట మరి భార్య నయమానుకు చెప్పింది. అదే మాట నయమాను సిరియా రాజుకు చెప్పాడు. సిరియా రాజు ఇదంతా రాయకుండా పత్రికలో, నీవు మరి నా సేవకుడైన నయమానుకు కుష్ఠరోగాన్ని బాగు చేయాలి. అంటే ఈవెన్ సిరియా రాజు ఇంటెన్షన్ ఏంటి? మీ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట గదా! అంటే ఆయనేమనుకుంటున్నాడు? ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్న సంగతి రాజుకు తెలియకుండా పోతుందా? అంత గొప్పవాడైనప్పుడు. కదా! ఇప్పుడు మనకు కూడా తెలుసు. కొంచెం ఏదైనా గొప్ప కార్యాలు చేస్తేనే మనందరికీ తెలిసిపోతుంది. మరి అటువంటిది అంత గొప్ప ప్రవక్త ఉన్నప్పుడు, మరి ఆ రాజుకు తెలియకుండా ఉంటుందా? ఈ సమస్య చిన్నదే గదా! అన్నట్టుగా రాజు రాసి పంపించాడు గానీ, దానిలోని ఆంతర్యాన్ని గ్రహించనటువంటి రాజుగా ఇశ్రాయేలు రాజు ఉన్నాడు. నువ్వు బాగు చెయ్యి అంటే, నువ్వు బాగు చెయ్యి అని కాదు సిరియా రాజు యొక్క ఉద్దేశ్యం. మీ రాజ్యంలో ప్రవక్త ఉన్నాడంట గదా! అని మరి తను మరి పంపినట్టుగా మనం చూస్తున్నాం. కానీ, ఆ గ్రహింపు కూడా లేనటువంటి రాజుగా ఉన్నాడు. కదా! కనీసం ఇశ్రాయేలులో ఎంత గొప్ప ప్రవక్తనో ఎలీషా మనకందరికీ తెలుసు. ఎలీషా చేసిన గొప్ప కార్యాలు మనందరికీ తెలుసు. కదా! మరి ఏలియా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఎలీషా మరి రెండంతల ఆత్మ కోసం మరి తను ప్రయాసపడింది అవన్నీ తెలుసు. ఇంత ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాలు రాజుకు తెలియకుండా ఉంటాయా? అయితే మరి ఎంత మూర్ఖంగా రాజున్నాడో ఇక్కడ మనం ఆలోచన చేయవచ్చు. కదా! అయితే ఈ చిన్న పాప ప్రవక్తను ఎరిగింది. రాజు గుర్తు కూడా చేసుకోలేకపోతున్నాడు. ప్రవక్త నాకు తెలీదన్నట్టుగా ఉన్నాడు. ప్రవక్త ఎవరో నాకు తెలీదు. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నాకు తెలీదంటున్నాడు. నిజంగా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటారన్నటువంటి వాక్యం ఇక్కడ మనం గమనించొచ్చు. కదా! మా రాజు అంటే చాలా జ్ఞాని. కదా! చాలా గొప్పవాడు. కానీ ఒక వెర్రిదాని లాగా ఉన్నటువంటి ఒక బానిసను, ఒక దాసిని కదా! ఒక చిన్న పనికత్తెను దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడిక్కడ. మనం ఆలోచన చేద్దాం. కదా! తర్వాత మనం గమనించినట్లయితే మూడో మూడవదిగా ఈ చిన్న పాప ఏం చెప్తా ఉందంటే ఇదే మూడో వచనంలో మనం చూస్తే, ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన రోగమును బాగు చేయును. బాగు చేయును. అంటే ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తా ఉందో పాప. కదా! ఎంతో విశ్వాసం కలిగిన చిన్నదానిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కదా! అంటే ఆ పాప ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తా ఉంది. ఎంత విశ్వాసంతో, స్థిరమైన విశ్వాసంతో, తొణకకుండా కదా! చెప్తా ఉంది. ఏమని? నా ఏలినవాడు, నా ఏలినవాడు ప్రవక్త దగ్గర ఉండాలని నేనెంతో కోరుతున్నాను.
అతడు నా ఏలిన వానిని చేస్తాడంతే అన్నట్టుగా ఎంత స్థిరమైన విశ్వాసంతో ఆ చిన్న బిడ్డ మాట్లాడుతా ఉంది. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే సమస్య ఎరిగిన చిన్నది, తర్వాత ప్రవక్తను ఎరిగిన చిన్నది, విశ్వాసము కలిగిన స్థిరమైన విశ్వాసం కలిగిన చిన్నదానిగా మనకిక్కడ కనిపిస్తా ఉంది. మరి రాజు గురించి ఆలోచన చేస్తే పరిష్కారమే తెలీదు. పరిష్కారమే తెలీదు. విశ్వాసం ఎక్కడి నుండొస్తుంది? ప్రవక్తే తెలీదు. విశ్వాసం ఎక్కడి నుండొస్తుంది? అసలు దేవుని యొక్క అడుగుజాడల్లో ఉన్నట్టే లేడు రాజు. సమస్య వచ్చినప్పుడు మనం గమనిస్తాం, చాలా మంది రాజులు ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో మొరపెడతారు. దేవుని సన్నిధికొచ్చినట్టుగా మనం చాలా మంది రాజుల్ని మనం చూస్తాం. కానీ ఈ రాజంట దేవుని దగ్గరికి రావడం లేదు. ఏం చేస్తున్నాడు? వస్త్రములు చింపుకున్నాడు కదా! వస్త్రములు చింపుకొని ఆయన ఎంతగా మరి బాధపడుతున్నాడో కదా! నాతో యుద్ధం చేయడానికి ఆ సిరియా రాజు ఇట్లా రాసాడు చూడండి అన్నట్టుగా మరి ఆయన మాట్లాడుతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా! మరి ఒక రాజుగా ఉంటూ, ఒక గొప్ప అధికారిగా ఉంటూ, ఇశ్రాయేలు రాజులంటేనే ఎంత ప్రత్యేకం గదా అసలు. మరి యెహోవానే వారి యొక్క దేవుడు కదా! అయినప్పటికీ కూడా మనం గమనించినట్లయితే సమస్యను గ్రహించాడు. ప్రవక్త తెలీదు. ఆ సమస్యకు పరిష్కారం కూడా తెలియని రాజుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అన్నమాట. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే ఈ చిన్న ఏం చేసిందంటే నయమాను ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా నమ్మకమును కలిగించినటువంటి చిన్నది. ఎంత చూడండి నిజంగా ఎవరైనా మన ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఏదైనా చెప్తే మనం వింటామా? ఎంత కదా! దానికి తోడు మన పిల్లలు గాకుండా ఇంకా బయట ఎవరైనా పని పిల్లలంటే అస్సలు వినం. కానీ ఆ బిడ్డ ప్రవర్తన కావచ్చు, ఆ బిడ్డ విశ్వాసం కావచ్చు, ఆ బిడ్డ ప్రార్థనా జీవితం కావచ్చు, ఆ బిడ్డ యెహోవాను వేడుకునేటువంటి మరి ఆ విధానం కావచ్చు, వారిలో నమ్మకాన్ని కలిగించింది. ఆ పాప పోయి భార్యతో చెప్పడం, నయమాను భార్యతో చెప్పడం, నయమాను భార్య పోయి నయమానుకు చెప్పడం. అంటే ఆ పాప మొట్టమొదటిగా నయమాను భార్యలో నమ్మకాన్ని కలిగించింది. నయమాను భార్య నయమానులో నమ్మకాన్ని కలిగించింది. నయమాను పోయి సిరియా రాజుకు చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? వీళ్ళేమైనా సామాన్యమైనటువంటి వ్యక్తులా? కాదు. ఎంతో జ్ఞానవంతులు కదా! ఈయన ఎంతో బలశాలి, ఘనుడు, అందరి చేత దయ పొందినటువంటి వాడు. మరి నయమాను ఏం చేస్తున్నాడంట? మరి సిరియా రాజుకు చెప్తే, సిరియా రాజు నయమాను నీకేమన్నా పిచ్చా? ఆ దేశం నుంచి మనం తీసుకొచ్చిన బానిస. అంత చిన్న పిల్ల మాటలు నమ్ముతావా నువ్వు? అని రాజు గూడా అనలే. వెంటనే రాజు ఉత్తరాన్ని రాసి పంపించాడంటే, ఆ చిన్న బిడ్డ ఇంతమందిలో ఎంత నమ్మకాన్ని కలిగించిందో మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, మనలో ఆ నమ్మకం రావాలి. నా దేవుడు ఏదైనా చేయగలడు. నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఏదీ లేదు. కదా! మనం ఆలోచన చేసినట్లయితే, ఆ చిన్న బిడ్డ చెప్తా ఉంది. ఎంతమందికి నమ్మకాన్ని కలిగించింది. ఎంతమందికి విశ్వాసాన్ని కలిగించింది. కదా! మరి మనం ఆలోచన చేసినట్లయితే, మరి రాజు సంగతి మనం ఆలోచిస్తే, రాజుకి అసలు నమ్మకమే లేదు. సమస్య ఒక్కటే తెలుసు రాజుకి. ఈ పాపకి, రాజుకి ఎంత తేడా ఉందో ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలు చిన్నది. మనమెప్పుడు ఏమనుకుంటాం? ఒక బానిస, ఒక పనిపిల్ల, చిన్నది ఇవన్నీ కూడా ఎంతో మనము ఆ పాప పాపని మనము ఎంతో నెగ్లెక్ట్ చేసేటువంటి విషయాలే మనకు కనిపిస్తాయి. కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఆ పాపలో ఎంత గొప్ప విషయాలున్నాయి చూడండి. కదా! అంత చిన్న వయసులో ఒకరి క్షేమాన్ని కోరుకుంటా ఉంది. అంత చిన్న వయసులో మరి నయమాను పాప సమస్యను చెప్పుకుంటా ఉంది అంటే, ఆ పాప ఎంతగా ఆ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుందో చూడండి. మన దగ్గర ఎంత ప్రైవసీ ఉంటేనే ఎవరైనా మన దగ్గర సమస్యలు చెప్పుకుంటారు. మన మనము బాగా ప్రార్థన చేస్తాము.
ఇతరులను మనం ఓదార్చగలము. ఇతరుల సమస్యల కోసం దేవుని దగ్గర మనం పోరాడగలము అన్నటువంటి నమ్మకం మన పైన ఇతరులకు కలిగితేనే వాళ్ళు మన దగ్గర ప్రార్థన అవసరతలు చెప్తారు. ఆ చిన్న పాప ఎంత మాదిరికరంగా ఉంది మనకు. కదా! మరి మన దగ్గర ఎవరైనా వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారా? మనం ఆ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? అనేకులకు ఆదరణ కలిగించగలుగుతున్నామా? ఇతరులలో మన దేవుని పట్ల విశ్వాసమును పుట్టించగలుగుతున్నామా? మనం ఆలోచన చేసుకుందాం. ఊరికే మరి ఇక్కడ ఇచ్చిన పాప నమ్మకాన్ని కలిగించింది. విశ్వాసాన్ని కలిగించింది. కదా! కానీ రాజు అంత గొప్పవాడై ఉండి, దేవుడు ఒక మంచి పొజిషన్‌లో పెట్టినాడు రాజుని. నా ప్రజలందరిని నువ్వు ఏలు నాయనా అని చెప్పి, ఆ రాజుకు దేవుడు రాజ పదవిని అప్పగిస్తే, అతడు కనీసం దేవుని గురించిన ఊసే లేకుండా ఉన్నాడు. కదా! అయితే మనం గమనించినట్లయితే, మరి ఈ సమస్యకు పరిష్కారం మరి ఏమైంది? కదా! మరిప్పుడు ఈ చిన్న పాప ఎంతో విశ్వాసంతో నయమాను కుష్ఠరోగం బాగాలని ఆమె కోరుకుంటూ దాన్నైతే మరి సిరియా రాజు ద్వారా రాజు మాత్రం అసలు ఆ సమస్యకు పరిష్కారమే లేదన్నట్టుగా వాళ్ళేదో ఈ సమస్య కాదు. నా మీదకి యుద్ధానికి రావడానికి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారన్నట్టుగా రాజు అనుకున్నాడు. ఆ సమయంలో ఇక్కడ ఆ చిన్న పాప చేయగలిగింది అంతే. ఇంకంతకు మించి ఆ పాప ఏం చేయలేదు. అందరిలో నమ్మకాన్నయితే పుట్టించగలిగింది. కానీ ఆ పాప డైరెక్ట్‌గా వచ్చి ఎలీషా దగ్గర రాలేదు గదా! ఆ పని చేయవలసింది రాజు. కానీ రాజు ఆ పని చేయలేదు కదా! కొన్నిసార్లు మన జీవితంలో కూడా మరి కొన్నిసార్లు దేవుడు కొంతమందిని వాడుకోవాలనుకున్నా మరి వాళ్ళు అందుబాటులో ఉండని పరిస్థితులు గూడా ఉండొచ్చు. అప్పుడు దేవుడేం జేస్తాడంట, దేవుడే స్వయంగా, దేవుడే స్వయంగా మన సమస్యలను పరిష్కరించడానికి ఆయన రంగంలోకి దిగే దేవుడు. కదా! కాబట్టి నిజంగా ఎలీషా వెంటనే చూడండి తానే ఈ సమస్యలోనికి ఇన్వాల్వ్ అయితున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలీషానే ఇన్వాల్వ్ అవు ఎలీషా దగ్గరికి ఏ వర్తమానం లేదు. రాజు వస్త్రములు చింపుకున్నాడు. అంతే. ఆయన బాధపడుతూ రాజ భవనంలో ఉన్నాడు. ఎలీషాకు వినబడింది. ఇప్పుడు ఎలీషా అనుకోవచ్చు, రాజుకి ఆ మాత్రం తెలీదా? నేనొకడినున్నానని, నేను ప్రవక్తనని, నేను గొప్పవాడినని, నేను ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించగలనని రాజుకు ఆ మాత్రం తెలీదా? అని ఎక్కడ కూడా ఎలీషా ఇగోని చూపించలేదు. సో, వెంటనే ఎలీషా ఏం చేస్తున్నాడంట, మనం గమనించినట్లయితే 8వ వచనంలో ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. అంతే కదా! ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఎలీషా డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కావాల్సొచ్చింది? రాజును బట్టా? రాజు వస్త్రములు చించుకున్నాడనా? నేననుకుంటున్నాను అది కారణం అది కాదు. కదా! ఒక్కటి ఎలీషా ప్రవక్తకు అన్ని విషయాలు తెలుసు. అన్ని విషయాలు తెలుసు. ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. ఏంటంటే, ఇదే 5వ అధ్యాయంలో 26 వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఇక్కడ గెహజీని అడుగుతున్నాడు. గెహజీ మరి ఈ సంగతంతా మనకు తెలుసు. మరి మనం గమనించినట్లయితే నయమాన్ వచ్చినాడు. స్వస్థపడిన తర్వాత నాకేమీ వద్దన్నాడు. కానుక సమర్పించుకుంటానంటే ఎలీషా ఏమొద్దన్నాడు. కానీ గెహజీ ఆశపడి పోయి తెచ్చుకున్నాడు. కదా! అయితే తెచ్చుకొని ఏమి ఎరుగనట్టుగా వచ్చి ఎలీషా ఎదురుగా నిలబడినప్పుడు ఎలీషా చెప్తున్నటువంటి మాటలు.
ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? అంటే ఎలీషా, ఎలీషా మనసు గెహజీతో వెళ్తా ఉంది. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. మనం గమనించినట్లయితే ఆహ్, 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరు లేరు గాని, ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా, మీ అంతఃపురములో మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయును. ఎలీషా ఎక్కడున్నాడు? ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు. కానీ ఏం తెలియజేస్తున్నాడంట? సిరియా రాజు తన అంతఃపురంలో ఏం మాట్లాడుతున్నాడో, ఆ మాటలన్నింటిని కూడా తీసుకొచ్చి ఇశ్రాయేలు రాజుకు తెలియజేస్తున్నాడు. అంటే ఈ చిన్నది మాట్లాడిన మాటలు గాని, ఈ చిన్నది మరి ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను కోరుతున్నా. బాగు చెప్పిన మాటలు ఎలీషాకు తెలిసుండవా? ఖచ్చితంగా తెలిసుంటాయి. ఎందుకంటే ఎలీషాకు ఎక్కడ ఎవరు ఏం చేసినా తనకు తెలుస్తాయి. కాబట్టి నేను అనుకుంటున్నాను ఎలీషా తన మెయిన్ ఇశ్రాయేలు చిన్నదే కదా! ఆ చిన్నదాని యొక్క విశ్వాసమును బట్టి, ఆ చిన్నదాని విశ్వాసము ఎక్కడ మరి తలవంపులు రాకుండా, ఆ చిన్నదాన్ని ఘనపరచడానికి, ఆ చిన్నదాని పట్ల తన దయను చూపినట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మన జీవితంలో కూడా మన విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు. మనం ఇతరులకు మనం ఏం చెప్తున్నాము కదా! మనము విశ్వాసముతో కూడినటువంటి మాటలు మనం పలికినప్పుడు, ఆ మాటలను స్థిరపరచడానికి దేవుడు తానే మరి మన యొద్దకు వచ్చే దేవుడు. చాలా సార్లు మనం అనుకుంటాం కదా! మరి ఏదైనా చెప్పేటప్పుడు సందేహం అమ్మో! ఇది జరుగుతుందో లేదో చాలా సార్లు ప్రార్థనలు చేస్తాం కాబట్టి మరి అవి జరగవేమో కదా! కానీ మనం ఎంతో విశ్వాసంతో పలికినటువంటి మాటలను దేవుడు తప్పకుండా వింటాడు. మరి ఆ పాప ఎంత కాన్ఫిడెంట్‌తో, ఎంత విశ్వాసంతో చెప్తా ఉంది. నేను అనుకుంటున్నా, రాజు బట్టలు చింపుకుంటే కాదు ఎలీషా మరి వచ్చింది కానీ, ఆ చిన్నదాని విశ్వాసాన్ని బలపరచడానికి, ఆ చిన్నదాని విశ్వాసమును ఘనపరచడానికి దేవుడు అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎలీషా అక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా మనం ఆలోచన చేయొచ్చు. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఎందుకు ఎలీషా తనకు తానుగా మరి ఇన్వాల్వ్ కావడానికి కారణం ఏంటి? అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడే 8వ వచనంలో మనం చూసినట్లయితే ఏం చెప్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతన్ని నా యొద్దకు రానిమ్ము. ఇక్కడ నయమాను కోసం లేదా సిరియా రాజు కోసం ఎలీషా తనకు తానుగా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మనం ఆలోచన చేయొచ్చు. వాళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడ రాజు గురించి ఏం మాట్లాడడం లేదు. చూడండి నిజంగా ఆ తర్వాత రాజు మరి అయ్యో! నేను మిమ్మల్ని ఏం లేవసలు. కదా! మరి మనం గమనిస్తే 9వ వచనంలో నయమాను గుర్తు రథములతోను వచ్చి ఎలీషా నిలిచి ఉండగా ఇంకా అయితే మనం గమనించినట్లయితే ఎలీషా మొట్టమొదటిగా చిన్నదాని విశ్వాసమును ఘనపరచడానికి వచ్చాడు. తర్వాత రెండవది మనం గమనిస్తే నయమాను లేదా సిరియా రాజు వీళ్ళు ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. వారి దేవుడే నిజమైన దేవుడు. దేవుడు ఆ ప్రవక్త ద్వారా ఏమైనా చేయించగలడు అని వారు గ్రహించినట్లుగా నీవు వారిని నా యొద్దకు పంపుమని ఎలీషా చెప్పినట్టుగా మనం ఆలోచన చేయవచ్చు. కదా! కాబట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ 2 సార్లు 2 సంఘటనలు మనం చూడొచ్చనమాట. ఇందాక మనం చదువుకున్నట్లుగా 12వ అధ్యాయం 12వ వచనంలో 6వ అధ్యాయం 12వ వచనంలో మరి ఎన్ని సార్లు వీళ్ళు
మరి వచ్చినా కూడా మరి ఇశ్రాయేలీయుల్ని మరి ఇక్కడ జరిగేవన్నీ కూడా సిరియా రాజు అంతఃపురంలో ఏ డిస్కషన్స్ చేసుకుంటున్నారో ఇశ్రాయేల్ రాసిపోతున్నాయి. అప్పుడు సిరియా రాజు అనుకున్నాడు, ఎవరో ఇశ్రాయేల్ పక్షాన ఇక్కడున్నారు. మన సిరియనుల్లోనే ఎవరో ఒకరున్నారు. అంతఃపురంలో ఉన్నవాళ్ళు ఎవరో ఉన్నారు. అంతలేంది మరి ఇవన్నీ వాళ్ళకెట్లా తెలిసిపోతాయి? అన్నప్పుడు అక్కడ ఉన్న సేవకుడు చెప్తున్నాడు గదా! ఏం చెప్తా ఉన్నాడు? ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరునూ లేరు గాని, ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయుననెను. సో, ఈ విధంగా మనం ఆలోచన చేస్తే, మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు కూడా సర్వాంతర్యామి. ఆయనకన్నీ తెలుసు. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం ప్రార్థన చేస్తున్నామో, మన సమస్య ఏంటో అన్నీ తెలుసు. ఒక మనిషి అయినటువంటి ఒక ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషాకే ఇన్ని సంగతులు తెలిస్తే, మరి దేవాతి దేవునికి తెలియవా? ఈరోజు మన మనసులో చెప్పుకునే సమస్యలు కొన్ని, చెప్పుకోలేని సమస్యలు కొన్ని కదా! అవి ఏ సమస్యలైనా మనం మనుషుల ఎదుట మనం ప్రార్థన చేయగలిగిన సమస్యలు కొన్ని, చేయలేని సమస్యలు కొన్ని. అయితే వాటన్నిటిని ఎరిగిన వాడు మన దేవుడు. అన్నిటిని ఎరిగిన దేవుడు మన దేవుడు. అన్నింటినీ పరిష్కరించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆ స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండాలని మనం నేర్చుకుంటా ఉన్నాం కదా! తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే 17వ వచనంలో చూడండి. 17వ వచనంలో యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక అని మనం చూస్తున్నాం కదా! మరి సిరియా రాజు కొంతమంది సేవకులు మరి గెహజీ మరి పనివాడు భయపడుతూ ఉండగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రభా ఈ పనివాని యొక్క కళ్ళను తెరువు చెయ్యి అంటే, దేవుడు వాని కళ్ళను తెరువు చేసినప్పుడు, ఆ పనివాడు చూసినప్పుడు ఏం కనిపిస్తా ఉంది? ఆ సైన్యము కంటే, ఆ సైన్యము కంటే ఎంతో బలమైన సైన్యం ఎలీషా చుట్టూ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడు. ఈరోజు మనం కూడా ఆలోచన చేసినట్లయితే, మనం అనుకుంటాం సాతానుడు మరి ఎంతో బలంగా మన జీవితాల్లో, మన జీవితాలను నాశనం చేస్తున్నాడేమో అన్నట్టుగా మన సమస్యలు ఇంత పెద్ద సమస్యలు సాతానుడు తీసుకొస్తున్నాడని మనం భయపడుతున్నామేమో కానీ, ఒక్క సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. సాతాను బలం ఎంతైనా మన ఆత్మీయ నేత్రాలతో మనం చూసి విశ్వసించినట్లయితే మన చుట్టూ దేవుని యొక్క సైన్యం ఉంది. దేవుని సైన్యం ఉంది మన చుట్టూ. సో, సాతానుడు మనల్ని ఏమి కూడా చేయలేడు. తర్వాత మనం గమనించినట్లయితే ఎలీషా 18వ వచనంలో ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. 20వ వచనం యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా, యెహోవా వారి కండ్లను తెరవజేశాను. కదా! చూడండి ఒక దేవుడు మనం ఎంత ఎలీషా ప్రార్థన చేస్తే వెంటనే అతను ఏం ప్రార్థన చేస్తే దాన్ని మరి దేవుడు అక్కడ వింటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అంటే ఒక ఫ్రెండ్ లాగా దేవుడు, ఎలీషా ఎంత క్లోజ్‌గా ఉన్నారో చూడండి. ఎలీషా ఏది చేయమంటే అది దేవుడు చేస్తా ఉన్నాడు. ఎలీషా ఏది ప్రార్థన చేస్తే అది దేవుడు ఇస్తా ఉన్నాడు. కదా! మనం అనుకుంటాం కానీ చాలా సమస్యలు మన జీవితాల్లో తీరవని నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే అంత రిలేషన్ దేవునితో మనకు లేదేమో అనిపిస్తుంది. అంత ప్రార్థనా జీవితం మనలో లేదేమో. కొన్ని తీవ్రమైనటువంటి కొన్నిసార్లు ఎంతో కృంగిపోతాం. మరి ప్రార్థన లేమి మనలో వస్తుంది. మళ్ళీ పుంజుకుంటాం. మళ్ళీ నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేచునన్నట్టుగా పడిపోతా ఉంటాం, లేస్తా ఉంటాం. పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. కదా! కానీ ఒక స్థిరమైనటువంటి మరి దేవునితో సహవాసం ఇక్కడ ఎలీషా కలిగి ఉన్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఉపవాసం ఉండి ప్రార్థన మనం చేస్తున్నామంటే ఎన్నో సమస్యలు, తీరని సమస్యల కోసం మనం ప్రార్థన చేస్తాం.
ఎన్నో సమస్యలు మనకు అవి చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు. అది ఏదైనా కావచ్చు కదా! మన దేవుడు మరి చిన్నది సమస్యని ఎరిగి ఉంది. సమస్య మనకు తెలుసు కదా! అదే విధంగా చిన్నది ప్రవక్తను ఎరిగి ఉంది. ఈరోజు మనం కూడా ఎరిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మన పక్షాన యేసయ్య ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించేవాడు కదా! మన ప్రార్థన ఆలకించే దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం గ్రహిద్దాం. బాగు చేయనని విశ్వసించిన చిన్నది కదా! ఆ ప్రవక్త తప్పకుండా బాగు చేస్తాడు. సో, మనం కూడా స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆలోచన చేసినట్లయితే ఒకరోజు ఎంతో విశ్వాసంతో ఉంటాం. మరి నెక్స్ట్ డేనే ఎంతో డీలా పడిపోతాం కదా! అది మన మానవుల యొక్క నైజం కదా! కానీ మనం ప్రయాసపడదాం. మన విశ్వాసమును స్థిరముగా కాపాడుకోవడానికి మనం ప్రయాసపడాలి. నమ్మకము కలిగించిన చిన్నది. తనే కాదు, తను నమ్మడమే కాకుండా, తను విశ్వసించడమే కాకుండా, ఇతరులకు కూడా నమ్మకాన్ని కలిగించింది. కాబట్టి మన ప్రార్థనా జీవితం ఇతరులకు కూడా మరి నమ్మకాన్ని కలిగించేదిగా, విశ్వాసాన్ని పెంపొందించేదిగా మన ప్రార్థనా జీవితం ఉండాలని నేర్చుకుంటున్నాం. అయితే ఇటువంటి ఈ సమస్యల్లో రాజు అసలు సమస్య ఎరిగి సమస్య ఒక్కటి తెలుసుకున్నాడు కదా! కానీ ప్రవక్తను ఎరుగనట్టుగా ఉన్నాడు. సమస్య పరిష్కారమే నాకు తెలీదన్నట్టుగా ఉన్నాడు. నమ్మకమే లేనట్టుగా ఉన్నాడు. కానీ ఎలీషా తనకు తానుగా ఇన్వాల్వ్ అయ్యి, ఈ సమస్యను పరిష్కరించినట్టుగా మనందరి సమస్యలను పరిష్కరించడానికి యేసుక్రీస్తు తనకు తానుగా, తనకు తానుగా దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా! ముఖ్యంగా మనందరి పాప జీవితాన్ని, మనందరము కూడా మరి నరకానికి వెళ్ళవలసినటువంటి మనందరి కోసం మనం ఆయన్ని అడగలేదు. మనం ఆయన్ని వెతకలేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే తను తానుగా మన కోసం అప్పగించుకున్నారు. ఆయన దయచేసిన రక్షణ మరి ఎంతో గొప్పది. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది రక్షణ కదా! అంత మాత్రమే కాదు, రక్షణతో పాటు ఆయన అన్నీ ఇవ్వగలిగిన సమర్థుడు. మనకి ఏది కావాలో అన్నీ ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు కదా! చిన్నదాని విశ్వాసమును బట్టి ఎలీషా ఇక్కడ కార్యమును జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. సిరియా రాజు లేదా నయమాను తెలుసుకొనున్నట్లుగా ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు అని తెలుసుకున్నట్లుగా. అవును, మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, క్రైస్తవ బిడ్డలుగా వీరి దేవుడు ఉన్నాడు. వీరు యేసుక్రీస్తు బిడ్డలు. వీరి మధ్య యేసుక్రీస్తు ఉన్నాడు అని అన్యజనులు గ్రహించినట్టుగా మా జీవితాల్లో కార్యాలు చేయమని మనం అడుగుదాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించువాడు. తనకు తానుగా మనము బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో! మాకెవ్వరు సాయం చేయట్లేదు. ఏ మనుషుల వైపు మనం చూడాల్సిన అవసరం లేదు కానీ, దేవుడే మనల్ని తనకు తానుగా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి, మన సమస్యలను తీర్చగలిగిన దేవుడు మనకున్నాడు. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు మనకుండగా, మరి ఆ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుందాం. ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించలాగున మరి దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. అందరికీ వందనాలు.